మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. షిండే వర్గం ముంబై వచ్చి మాట్లాడితే మహావికాస్ అఘాడీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమంటూ సంజయ్ రౌత్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఉచ్చులో పడుద్దని, ఆ పార్టీ కుట్రకు బలి కావద్దని ఏక్నాథ్ షిండేకు రెబల్ గ్రూప్ నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కోరారు. రెబల్ బృందం తనను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. సీఎం ఉద్దవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఏక్నాథ్ షిండేను ట్రాప్ చేసిందని విమర్శించారు. అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలంతా శివసేన వెంటే ఉంటారన్నారు సంజయ్ రౌత్. ముంబైకి వచ్చి రెబెల్ ఎమ్మెల్యేలు తమ డిమాండ్ను సీఎం ముందు ప్రస్తావించాలని కోరారు. ఇక ప్రస్తుతం అసోం గౌహతి క్యాంపులో ఉన్నారు షిండే వర్గం ఎమ్మెల్యేలు. తమకు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఏక్నాథ్ షిండే తెలిపారు. అసలైన శివసేన తమదే అంటూ డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు. ఇందులో మొత్తం 35 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా 7 స్వతంత్రులు ఉన్నారు. అటు శివసేన భేటీకి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే వస్తామంటూ ఏక్నాథ్ వర్గం ప్రకటించింది. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ఉద్దవ్ ఠాక్రే అపాయింట్మెంట్ ఇస్తూ నిధులు కూడా వారికే కేటాయింపులు చేస్తున్నారని రెబెల్ శివసేన ఎమ్మెల్యేలు బహిరంగ లేఖతో తమ ఆవేదన చెప్పుకున్నారు. సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని ప్రస్తావించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్, ఎన్సీపీ అప్రమత్తమైంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు సహ్యాద్రి అతిథి గృహంలో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. మహావికాస్ అఘాడీ నుంచి శివసేన వెళ్లిపోతే తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హెచ్కే పాటిల్, బాలాసాహెబ్ థోరట్, నానా పటోలే, అశోక్ చవాన్లతో సహా సీనియర్లు హాజరు కానున్నారు. ఇక మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి చివరి వరకు అండగా ఉంటామని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ప్రకటించారు. అయితే రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగొస్తారన్న నమ్మకం ఉందని జయంత్ పాటిల్ అన్నారు. శివసేనలో అంతర్గత విభేదాలపై తనకు తెలియదన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్ని కలిపేందుకు ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బాల్ ఠాక్రే ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయాలని సూచించారు. శివసేన ఆందోళనలతో బీజేపీ కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. हमारे प्लानिंग का कोई सवाल ही नहीं है, वो तो उनकी प्लानिंग का सवाल है। अगर वो वापस आते हैं तो वो एक उनकी पार्टी के अंदरूनी मामला है, वो बैठ के चर्चा करेंगे और हमें बताएंगे। अभी उन्होंने जो स्टेटमेंट किया है वो हमने भी अभी देखा है टेलीविज़न पे। हम इसके ऊपर कोई विचार विमर्श नहीं किया है। हमसे उन्होंने भी हमारे से कोई विचार विमर्श इस बारे में किया नहीं, ऐसा मुझे लगता है। हमें जहाँ तक जानकारी है, हमें लगता है कि वो विधायक चले गए हैं। वो विधायक वापस आने के लिए शिवसेना के सारे नेतागण प्रयास कर रहे हैं। उस प्रयास का ये एक ऑप्शन है कि वो वापस आए और बातचीत करें, और इसीलिए उन्होंने इंडिकेशन दिया है उनको। नहीं, वो बयान से इंडिकेशन हो रहा है। जब गुवाहाटी से वो मुंबई आएंगे तब उसके ऊपर बात करना ठीक रहेगा। हमने हमारी राष्ट्रवादी कांग्रेस पार्टी के नेता आदरणीय पवार साहब और हमारी पूरी पार्टी उद्धव ठाकरे साहब के साथ है। हमारा प्रयास अंत तक ये सरकार बचाने की रहेगी, और इस सरकार ने बहुत अच्छे निर्णय लिए हैं। ऐसे ही आने वाले 2-2.5 साल में काम करना चाहिए, और इसीलिए हम राष्ट्रवादी कांग्रेस पार्टी, शिवसेना के नेता उद्धव जी ठाकरे जब मुख्यमंत्री है उनके साथ कायम रहेंगे। ये सरकार बचाने की पूरी कोशिश हम करेंगे। आज सत्य ये है कि वो विधायक गए हैं। वापस जब आएंगे और मुंबई में जब उतरेंगे तो यहाँ के माहौल में शायद वो उनकी जो सच भूमिका जो है वो प्रकट करेंगे। जब यहाँ पहुँच जाएंगे तो कहेंगे, तो अपने को समझ में आएगा कितने जन उनके साथ है, कितने जन नहीं है। वहाँ दूर से कुछ राज्यपाल महोदय को या सभापति महोदय को कुछ खत लिखते हैं, तो महाराष्ट्र की राजनीति, महाराष्ट्र का निर्णय, महाराष्ट्र का भविष्य महाराष्ट्र में रह के करना चाहिए, गुवाहाटी में नहीं, ऐसे हम समझते। इच्छा जर असेल, हे मी जबाबदारीने बोलतो, या सगळ्या आमदारांची इच्छा आणि भूमिका असेल की महाविकास आघाडीतून शिवसेनेने बाहेर पडलं पाहिजे आणि एक वेगळा विचार केला पाहिजे,
त्याने आधी महाराष्ट्रात यावं, मुंबईत यावं आणि त्यांची जी मागणी आहे ती मागणी अधिकृतपणे शिवसेना पक्षप्रमुखांसमोर त्यांनी मांडावी. त्यांच्या मागणीचा नक्की विचार होईल, पण आधी मुंबईत यायची हिंमत दाखवा. तिथे बसून तुम्ही पत्रव्यवहार करू नका. आपण पक्के शिवसैनिक आहात, आपण शिवसैनिक असल्याचं सांगताय, आम्ही शिवसेना सोडणार नाही असं सांगताय, पण आमची भूमिका फक्त सध्याच्या सरकारविषयी आहे. त्या सरकारमधून महाविकास आघाडीतून शिवसेना बाहेर पडायला तयार आहे. तुम्ही ते येण्याची हिंमत दाखवा, समोर उद्धव साहेबांसमोर या आणि भूमिका मांडा. नक्की तुमच्या भूमिकेचा विचार होईल. 24 तासात परत या. उद्धव साहेबांसमोर आपण बसू आणि तुमची जी भूमिका आहे ती स्वीकारण्यासंदर्भात नक्की विचार केला. म्हटलं आपल्याला हार्ट अटॅक कुठून येणार आहे? मी तर एकदम तंदुरुस्त. मी 6-7 जणांना माझ्या अंगाला टच सुद्धा होऊ देत नव्हतो. पण जसा त्यांनी सांगितलं मला हार्ट अटॅक आला, तसा माझ्या लक्षात आलं की आपला घातपात करण्याचं हे गुजरातचे जे अधिकारी लोक आहे, जे प्रशासन आहे, या सरकारचा इथं घातपात करण्याचं षड्यंत्र निश्चितपणे आपल्याकडे आहे. मग मी त्यांना जवळपास 6-6:30चा टाइम झाला. आपण परत यावं. ज्या बाळासाहेबांच्या भरोश्यावर ह्या महाराष्ट्रातला मराठी माणूस जिवंत आहे. या भारतीय जनता पार्टीचं कट कारस्थान आहे, मुंबई असो का ठाणे असो, की इथला मराठी माणूस इथून हटला गेला पाहिजे. हे शिवसेना आहे, तर ह्या मुंबईतली आणि मराठी माणसाची शिवसेना आहे. दिया जो महाराष्ट्र में गड़बड़ हो रहा है और वहाँ की सरकार गिराने के लिए बीजेपी की सरकार बहुत कोशिश कर रही है और वहाँ के शिवसेना के एमएलएस को उन्होंने तो पहले सूरत को ले जाया. सूरत में किसकी गवर्नमेंट है आपको मालूम है. तो इससे ही आप समझिए कि ये बीजेपी सरकार का, बीजेपी का खेल है. कांग्रेस पार्टी की ओर से ये कहना चाहते हैं कि हम तीनों मिलके रहेंगे, मिलके लड़ेंगे और महाआघाड़ी को मजबूत करेंगे. इसके लिए हमको जो कुछ भी हमारी सहायता हो सकती है वहाँ पर करने के लिए हम